వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉలకదు పలకదు, రాదు రమ్మందు, పొత్తంటుంది నోరు మెదపనంటుంది. అసలు ఏం జరుగుతోంది? కమలం మధ్యలో అసలేముంది? టీడీపీ జనసేన వ్యూహం ఏంటి? ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కమలం పార్టీలో ఇంత మౌనం ఎందుకు? ఇదే టుడే స్టోరీ బోర్డులో చూసేద్దాం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుందన్నారు. మాటలే తప్ప కలిసి ఒకే వేదికను ఎక్కలేదు. బాబు పవన్ హస్తనకు పోయి రావడం తప్ప కమలనాథుల్లో ఊలుకులేదు పలుకులేదు. ఇప్పుడు సడన్ గా వచ్చిన మార్పేంటి? బీజేపీ ప్రమేయం లేకుండానే ఎందుకు సీట్లు ప్రకటించారు? టీడీపీ జనసేన నేతలపై ఏ ఒత్తిడి పనిచేస్తుంది? ఏ పరిస్థితిలో టీడీపీ జనసేన సీట్లు ప్రకటించేశాయి? బీజేపీ ఇందుకు తేల్చడం లేదు. అసలు పొత్తుందా లేదా? బీజేపీ సైలెంట్ గా ఇందుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఈ ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్టు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రమే ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసేన తాను పోటీ చేసే 24 స్థానాల్లో మరో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. మొత్తానికి చాలా రోజుల చర్చ తర్వాత టీడీపీ జనసేన ఒక అడుగు ముందుకు వేశాయి. టీడీపీ 94 మంది, జనసేన 5గురిని మాత్రమే అనౌన్స్ చేశాయి. అంటే 99 చోట్ల ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వచ్చేసింది. నిజానికి టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందనే చర్చ చాలా కాలంగా ఉంది. ఎన్డీఏలో భాగంగా ఉన్న జనసేన చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అనూహ్యంగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ల తర్వాత బీజేపీ కూడా ఈ పొత్తులో ఉందనే క్లారిటీ వచ్చిందని అన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ తాను చాలా కష్టపడి బీజేపీని ఒప్పించానని, దీనికోసం త్యాగాలు కూడా చేశానని చెప్పుకున్నారు. ఆ లెక్కన చూస్తే బీజేపీ పొత్తులో ఉందని భావించాలి. అప్పుడు బీజేపీ కూడా సీట్ల ప్రకటనలో భాగమై ఉండాలి. కనీసం బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో అనే విషయమైనా క్లారిటీ ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు బీజేపీతో సంబంధం లేకుండానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. మరి పొత్తులో ఉన్న బీజేపీ ప్రస్తావన లేకుండా టీడీపీ జనసేన ఎలా అభ్యర్థుల్ని ప్రకటించాయి? ఏ పరిస్థితిలో ఇదంతా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీలో ఎన్నికల హీట్ మొదలై చాలా రోజులైంది. వైసీపీ వరుస జాబితాలతో ఒక్కసారిగా దూకుడు కనబరిచింది. ఇప్పటికే 7 జాబితాల్లో 65 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులతో వైసీపీ కలకలం రేపింది. వైసీపీ జాబితాలు రాగానే అసంతృప్తులు రేగాయి. కొందరు రాజీనామాలు చేశారు. అంటే కొందరు నేతలు వెళ్లారు, మరికొందరు వెనక్కి కూడా వచ్చేశారు. అంటే వైసీపీ అసంతృప్తుల్ని బుజ్జగించడం కూడా పూర్తి చేసి ఎన్నికల వైపే సూటిగా వెళ్తోంది. అటు వరుసగా సిద్ధం సభలతో జగన్ బల ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమిలో నిశ్శబ్దం తప్ప మరేమీ కనిపించని పరిస్థితి. పేరుకి టీడీపీ జనసేన పార్టీల అధినేతల మధ్య అవగాహన కుదిరిందని, ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో, ఎవరెవరు బరిలో ఉంటారో క్లారిటీ ఉందనే టాక్ ఉన్నప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో 2 శిబిరాల్లో నిశ్శబ్దమే కనిపించింది. రోజులు గడవడమే తప్ప ఇరు పార్టీల్లో ఎలాంటి యాక్టివిటీ లేకుండా పోయింది. అటు వైసీపీలో హీట్, దూకుడు, వేగం స్పష్టంగా కనిపిస్తుంటే ఇటు టీడీపీ జనసేన శిబిరంలో కదలిక లేకుండా పోయింది. దీంతో ఇరు పార్టీల నేతల్లో అయోమయం పెరుగుతూ పోయింది. ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి రాదో అనే ఆందోళనలో ఎవరికి వారు టెన్షన్ పడే వరకు వచ్చింది. తమ స్థానం జనసేనకు పోతుందా అని టీడీపీ నేతలు, తమకు బలమైన చోట సీటు దక్కుతుందా లేదా అని జనసేన నేతలు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో కొంతమంది తామే అభ్యర్థులమని ప్రకటించేసుకుని పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు. ఇప్పటికైనా దీనికి చెక్ పెట్టకపోతే పరిస్థితి చేయిజారే ప్రమాదం ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తించారు.
ఓ పక్క వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు, మరో పక్క సిద్ధం సభలతో ఈ స్థాయిలో బల ప్రదర్శన చేస్తుంటే టీడీపీ జనసేన మాత్రం పొత్తులో ఉన్నామంటూనే ఆ పొత్తు ఎంతవరకు, దాని లెక్కేంటి అని క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇది ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో మైనస్ గా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం బీజేపీ ధోరణి అనేది అందరూ అనుకునే విషయం. కానీ ఇంకా ఈ బీజేపీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతే అసలుకే మోసమొచ్చేలా ఉందని గుర్తించిన టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంతకాలం 4 గోడల మధ్య కసరత్తు తప్ప ఏదీ కనిపించిన పరిస్థితి నుండి ఇప్పటికే అభ్యర్థుల వడపోత పూర్తయినా కదలిక లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల జెండాలు రెపరెపలాడుతూ జనంలోకి వెళ్లాలంటే అభ్యర్థుల్ని ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు. నేతలకు స్పష్టత ఇవ్వడం తప్ప మరో దారి లేదు. దీంతో పార్టీలో ఒక జోష్ తీసుకొచ్చి ఎన్నికల వైపు నడిపించేందుకు డిసైడ్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదట జాబితా ప్రకటించేశారు. ఈ జాబితాతో జనసేన పోటీ చేసే మొత్తం స్థానాల సంఖ్యలో క్లారిటీ వచ్చేసింది. ఇటు టీడీపీ మాత్రం 94 స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఇప్పుడు ప్రకటించిన స్థానాలు చాలా వరకు వివాదాలు లేనివే. అక్కడ ముందే ఎవరు పోటీ చేస్తారో డిసైడ్ అయినవే. అంటే పెద్దగా కాంట్రవర్సీ లేని స్థానాలను ఇప్పటికీ అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. 40-50 సీట్లలో పోటీ చేయాలని చాలా మంది సలహాలిచ్చినా ఎక్కువ సీట్లలో పోటీ చేయడం కాకుండా పోటీ చేసిన సీట్లు అన్నింటిలో గెలవడమే ముఖ్యమంటున్నారు పవన్ కళ్యాణ్. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇన్ని రోజులు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోంది అనే దానిపై రకరకాల అంకెలు వినిపించాయి. అసలు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోంది, బయటకు వచ్చే వార్తలన్నీ తప్పేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు చూస్తే బీజేపీ ఇంకా నిశ్శబ్దం నుండి బయటకు రాలేదు. ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో రాష్ట్రంలో 2 పార్టీలు ఇరకాటంలో పడకుండా ఉండాలంటే బీజేపీ కోసం ఎదురుచూపులు పక్కన పెట్టి కొంతవరకు యాక్టివిటీ మొదలు పెట్టడమే అవసరమనే భావనతో సీట్లను అనౌన్స్ చేశాయని భావిస్తున్నారు. మొదట ఈ 2 పార్టీలు ఎన్నికల పరుగులో భాగమైతే బీజేపీ తన వ్యూహం ప్రకారం కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అంతా ఢిల్లీ తేలుస్తుందంటారు ఏపీ బీజేపీ నేతలు. ఢిల్లీ మౌనం తప్ప మాటలుండవు అక్కడ. ఇప్పటికీ పవన్ బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకుంటున్నా అంటారు. ఏ వివాదాలు లేని సీట్లనే ఇప్పుడు ప్రకటించారా? బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు పక్కన పెట్టేశారా? అసలు ఇదంతా బీజేపీ ఆశీస్సులతోనే జరుగుతోందా? బీజేపీ మౌనం వెనుక వ్యూహం ఏంటి? ఏపీలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ జనసేన ఉత్కంఠకు కొంతవరకు తెరదించాయి. జనసేన పోటీ చేసే సంఖ్య వెల్లడైంది. ఇక బీజేపీ సంగతి మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. అసలు పొత్తులో ఉందా లేదా, ఉంటే ఇందుకు తేల్చడం లేదు. ఉలకదు పలకదు అనే ధోరణిలో ఇందుకు ఉండిపోయింది. బీజేపీ సైలెన్స్ కు కారణాలేంటి? ఇవన్నీ ఇంకా సమాధానం తెలియాల్సిన అంశాలు. నిజానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కూడా పొత్తు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ తర్వాత పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో పొత్తు అంశంపై చర్చించాక టీడీపీతో పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో క్లారిటీ వస్తుందని ఊహాగానాలొచ్చాయి. కానీ పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత కూడా పవన్ మాట్లాడటమే తప్ప బీజేపీ నేతల నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఓ దశలో ఏపీ పాలిటిక్స్ ఢిల్లీ చుట్టూ తిరిగాయి. చంద్రబాబు అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత ఓ సదస్సులో పాల్గొన్న అమిత్ షా పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇటు ఏపీ బీజేపీ నాయకులు కూడా తలో మాట చెబుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పలు వేదికలపై ఇదే మాట చెబుతూ వస్తున్నారు. అవును, వారు మేము పొత్తులో ఉన్నామని చెప్పి వారు చెప్పుకున్నారు కదా, సో వారు డిస్కస్ చేస్తారు. మేమైతే నేను ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు.
వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా, మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సీట్ల సర్దుబాటుపై తమకు అధిష్టానం నుండి ఎలాంటి సూచనలు లేవంటున్నారు. ఏపీ ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు. అంతే తప్ప పొత్తుపై ఒక్క మాట మాట్లాడడం లేదు. సో ఆ కార్యాచరణతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమాయత్తానికి ఒక ప్రధాన ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో 26 ఫిబ్రవరి 27న కేంద్ర రక్షణ శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, అత్యంత సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాష్ట్ర పర్యటనకు రావటం జరుగుతోంది. ఒకే రోజు 3 క్లస్టర్లలో, అంటే పార్లమెంటు క్లస్టర్లుగా మొత్తం రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క క్లస్టర్లోనూ ఒక్కొక్క సమావేశం వారితో నిర్వహించడం జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఈ నెల 27న ఏలూరులో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారు. ఎన్నికల హీట్ మొదలైన తర్వాత అది కూడా పొత్తు ఉందో లేదో, ఏం జరుగుతుందో తేల్చిన సందర్భంలో ఏపీలో బీజేపీ సభ ద్వారా ఏం సంకేతాలిస్తారు అనే ప్రశ్న వినిపిస్తోంది. పైగా పొత్తులకు ఈ బహిరంగ సభకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ నేతలంటున్నారు. అటు బీజేపీ నేతలను ఒప్పించడానికి తాను కాళ్లు పట్టుకున్నంతగా బతిమాలినట్టు పవన్ చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని అనుకున్నా పిలుపు రాలేదు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో పిలుపొస్తుందనే మాట రోజూ వినిపించడమే తప్ప ఏ మార్పు రాలేదు. మరి ఈ స్థాయిలో పొత్తు గురించి, సీట్ల గురించి బీజేపీ ఎందుకు నాచుతోంది? సీట్ల విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం సెట్ కాలేదా, లేక వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కోసమే తాను సీట్లు తగ్గించుకున్నా అంటున్నారు. పొత్తులో లేని పార్టీ కోసం సీట్లు తగ్గించుకునే పరిస్థితి ఉండదు కదా. వాస్తవానికి జనసేనకు 24 కంటే ఎక్కువే సీట్లొస్తాయని చాలా మంది భావించారు. కానీ బీజేపీని టీడీపీ, జనసేనతో కలపాలంటే కొన్ని స్థానాలు బీజేపీకి కేటాయించాల్సి ఉంటుంది. అది కూడా బీజేపీ అడిగినన్ని కాకపోయినా దానికి దరిదాపుల్లో అయినా ఉండాల్సిన పరిస్థితే. అందుకే ముందుగా ఎలాంటి అభ్యంతరాలు లేని స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారని అంటున్నారు. బీజేపీ కూడా పొత్తుకు సై అంటే మిగతా సీట్లను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏపీలో కూటమి సీట్ల ప్రకటన బీజేపీకి తెలిసే జరిగిందా, లేక ఆ పార్టీని వదిలేసి టీడీపీ, జనసేన సొంతంగా నిర్ణయం తీసుకున్నాయా అంటే బీజేపీని వదిలేసే ప్లాన్లో ఈ 2 పార్టీలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా ఒత్తిడి తెచ్చి బీజేపీ సైలెన్స్ బ్రేక్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి స్కెచ్ చేసి ఉంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే బీజేపీతో సంబంధం లేకుండా ఈ నెల 28న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకున్న కూటమి పార్టీలు ఇంతలోనే వేగంగా లిస్ట్ ని ప్రకటించాయి. బీజేపీతో అంతా సెట్ అయిపోతుంది అనుకుంటున్నా సీట్ల ప్రకటనతో బీజేపీ సైలెన్స్ హైలైట్ అవుతోంది. వైసీపీ లేదా టీడీపీ, జనసేన కూటమి ఏది గెలిచినా సాంకేతికంగా బీజేపీకొచ్చే నష్టం లేదు. ఎవరు గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనే చర్చ ఇప్పటిది కాదు. 2014లో సక్సెస్ అయిన ఇదే టీం మళ్లీ రిపీట్ కావాలనే ఆలోచన ఏపీలో టీడీపీ, జనసేనలోనే కాదు బీజేపీ నేతల్లో కూడా ఉందనే వాదన ఉంది. కానీ దీనిపై బీజేపీ అధిష్టానం మాత్రం నోరు మెదపడం లేదు, ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఇప్పటి వరకు కూటమి తరపున 99 స్థానాలకు అభ్యర్థులు ఎవరన్న క్లారిటీ వచ్చేసింది. ఓవైపు బీజేపీతో పొత్తు అంశం పెండింగ్ లో ఉండగానే ఎన్డీఏలో టీడీపీ చేరిక అంశంపై క్లారిటీ రాకుండానే జాబితాలు వెలువడ్డం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఇక్కడేం జరగడం లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పుడు విడుదలైన జాబితాలో కూడా బీజేపీ ఆశించే స్థానాలను టచ్ చేయలేదంటున్నారు. బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ అయిన ఎంపీ స్థానాల జోలికి కూడా వెళ్లలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీ గురించి ప్రస్తావించారు. వారి కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేశామని పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే ఎంపీ స్థానాల విషయంలో కూడా బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చాక, ఎన్డీఏలో టీడీపీ చేరిక కార్యక్రమం పూర్తయ్యాక క్లారిటీ ఇస్తామని నేరుగా 2 పార్టీల అధినేతలు చెప్పారు. ఈ క్రమంలో ఇవాల్టి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ పెద్దల పర్మిషన్తోనే జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా
సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై నిష్ఠూరంగా మాట్లాడనూ లేదు. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందనే ధోరణిలోనే స్పందిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ సైలెన్స్ వెనుక ఇంకా తేలని లెక్కలు కొన్ని ఉండొచ్చు తప్ప టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరడంపై సందేహం అవసరం లేదు అనే టాక్ కూడా ఉంది. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వైసీపీ కమాన్ అంటూ బల ప్రదర్శన చేస్తోంది. అటు కేడర్ క్వశ్చన్ మార్క్ ఫేస్ లో ఉంది. నేతలు దినదినగండంగా భావిస్తున్నారు. ఇంకా 4 గోడల మధ్య టీడీపీ జనసేన ఉండిపోతే ఎలా? ఈ ఒత్తిడే ఇప్పుడు ఆ రెండు పార్టీలను కదిలించిందా? మొదటి జాబితా హైలైట్స్ ఏంటి? పొత్తు ఉందని మొదటి నుండి అనుకుంటున్నా బీజేపీ మౌనం వీడలేదు. ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. అంటే పొత్తు విషయాన్ని కమల్నాథులు కావాలనే నాంచుతున్నట్టు తేలిపోతోంది. దీని వెనుక సీట్లపై ఏకాభిప్రాయం రాకపోవడమే ప్రధాన కారణమా అనే ప్రశ్న వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోటలాంటి సీట్లను బీజేపీ అడగడంతో చంద్రబాబు సాధ్యం కాదని చెప్పారనే వాదన ఉంది. దీనికి ఒప్పుకోనందునే బీజేపీ పెద్దలు పొత్తుపై ఎటూ తేల్చకుండా ఉన్నారనే టాక్ ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ 6 లేదా 7 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ పడవచ్చని చెబుతున్నారు. బీజేపీ కోసమే తన సీట్ల సంఖ్యను తగ్గించుకున్నానని పవన్ కామెంట్లు చేసిన క్రమంలో ఆ పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రకారం చూస్తే టీడీపీ 145 స్థానాల్లో, జనసేన 24 సీట్లలో, బీజేపీ 6 చోట్ల పోటీ చేస్తుందనే వాదన వినిపిస్తోంది. మరోపక్క ఇప్పటి వరకు ప్రకటించిన 99 అభ్యర్థుల జాబితాలో ఎక్కువ భాగం బీసీ, ఎస్సీ అభ్యర్థులున్నారు. టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల సంఖ్య 41గా ఉంది. ఈ జాబితాలో దాదాపు 44% సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేర్లను ప్రకటించారు. తెలుగుదేశం ప్రకటించిన 94 మంది అభ్యర్థుల తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 7 ఎస్టీ అసెంబ్లీ స్థానాలతో పాటు 27 ఎస్సీ స్థానాలున్నాయి. ఇక పార్టీకి వెన్నుదన్నుగా భావించే బీసీలకు సంబంధించి తొలి జాబితాలో 17 మందికి చోటు కల్పించారు. మరోపక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న, రాజకీయ వారసురాలు గౌతు శిరీష పేర్లను టీడీపీ అధినేత ప్రకటించలేదు. వీరితో పాటు చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించకపోవడం చర్చగా మారింది. తొలి జాబితాలో వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన 4గురిలో ఒక్కరికి చోటు దక్కింది. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రకటించారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు ఈ జాబితాలో లేవు. ఈ జాబితాలో రాయలసీమ నుండి 29 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ జనసేన ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. 2019లో గెలిచిన 3గురికి మళ్లీ టికెట్లిచ్చింది టీడీపీ. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ జనసేన జాబితాలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు సై అంటున్న వారు 24 మంది ఉన్నారు. టీడీపీ జాబితాలో 36 నుంచి 45 ఏళ్ల మధ్య 22 మంది, 46 నుంచి 60 మధ్య 55 మంది అభ్యర్థులు, 61 ఏళ్ల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు 20 మంది ఉంటే 99 మంది అభ్యర్థుల్లో 13 మంది మహిళలున్నారు. అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్ రామాంజనేయులు కూడా ఉన్నారు. ఈ జాబితా తర్వాత జనసేన ప్రకటించాల్సిన సీట్లు 19, టీడీపీ ప్రకటించాల్సిన సీట్లు 57 మిగులున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో అసంతృప్తులు రోడ్డెక్కారు. 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే 9 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 8 సెగ్మెంట్లలో టీడీపీ, 1 నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తులు ఆందోళనకు దిగారు. గజపతి నగరం, కళ్యాణదుర్గం, పెనుగొండ, అనకాపల్లి, పి గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లలో టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగా పెడల్లో బూరగడ్డ వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ఏలూరు సీటు టీడీపీకిచ్చే విషయంలో తమకు కనీస సమాచారం ఇవ్వలేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తణుకు సీటు టీడీపీకి ఇవ్వడంతో జనసేన నేత విడివాడ రామచంద్రరావు భంగపడ్డారు. గతంలో తణుకు నుంచి విడివాడను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. గజపతి నగరంలో కేఏ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా కళ్యాణదుర్గంలో చంద్రబాబు ఫ్లెక్సీలు తగలబెట్టారు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అనుచరులు. తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు పెడన సీటును ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్. అనకాపల్లిలో పీలా గోవింద్ వర్గీయులు ఆందోళన చేశారు. పి గన్నవరంలో పదవులకు పార్టీకి రాజీనామా చేశారు తోలేటి సత్యబాబు. రాయచోటిలో రమేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆలపాటి రాజా అలకపాన్ పెక్కారు. కార్యకర్తల సమావేశం పెట్టేందుకు ఆలపాటి రాజా సిద్ధమయ్యారు.
మరోవైపు ఇంకా సీట్లపై స్పష్టత రాని సీనియర్లు గుంబనంగా ఉన్నారు. అయితే అసంతృప్తుల వ్యవహారం ఊహించిందేమీ కాదు. వైసీపీలో కూడా జాబితా వచ్చిన ప్రతిసారి అసంతృప్తులు కనిపించారు. రాజీనామాలు చేసిన వారు ఉన్నారు, పార్టీ మారిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు అవే దృశ్యాలు టీడీపీ జనసేనలో కనిపించే అవకాశం ఉండడంతో విచిత్రమేం లేదు. ఇవన్నీ కొన్ని రోజుల ప్రభావం చూపి ఆ తర్వాత సద్దుమణగడం ఖాయం. మొత్తం మీద పొత్తుల వ్యవహారంలో స్తబ్దతను దాటుకుని టీడీపీ జనసేన ముందుకొచ్చాయి. బీజేపీ తన మౌనాన్ని బ్రేక్ చేయాల్సి ఉంది. అప్పుడే ఏపీలో వైసీపీకి ప్రత్యర్థి కూటమి రూపం సమగ్రంగా కనిపిస్తుంది.